బొక్కల రాజీవిగా నా బొంగుల సినిమా తీశాడు. అది సినిమా నాదే. జగనన్న మంచి నాయకుడే అవ్వచ్చు, బట్ చంద్రబాబు నాయుడు గారిని పప్పు గారిని అవసరమా అంత గలీజ్గా చూపించాలా? కడుపుబ్బ జగన్ ని చూపించిన విధానానికి నవ్వుకోవచ్చు. 10 సంవత్సరాలు కష్టపడి తన రక్తం పెట్టాడు. నేను చూసాగా స్పీచ్, నరాలు కదిలినాయి. నిజంగా సినిమా నచ్చలే. సినిమాలో ఓళ్ళు ఎరిపోయి చూపించాడు. నిజానికి బయట పొంగలే కొండేరిపోవు. సినిమా నచ్చలే. బ్రో నువ్వు మాట్లాడద్దు సినిమా గురించి మాట్లాడు బ్రో. కొండేరుపు కంటే ఈ పొలిటికల్ సినిమా ప్రాణం పోయినా పర్లేదు, నా కెరీర్ పోయినా సరే, నా బిడ్డలు పోయినా సరే, మా పవన్ అన్న నిజమైన నాయకుడు. ఏ రాజకీయ నాయకుడు అన్నా మీరు కొట్టుకో చావండి అని చెప్పాడా మీకు? ఏ రాజకీయ నాయకుడు అన్నా చెప్పాడా? ఏం మాట్లాడుతున్నారు? నువ్వు కూడా సినిమా ఒక సినిమా ప్రకారమే చూసుకోవాలి. ఎవడైనా నీ గురించి ఆలోచించు. ఏ రాజకీయ నాయకుడు వస్తే నీకు మంచి చేస్తాడో వాడి గురించి ఆలోచించు, అంతేగాని ఆల్రెడీ ఒకటి చేశాడు. సినిమా మన ఒక ఆర్జీబీ సినిమా తీసిండు కాబట్టి ఆయన ఎట్లా తీసిండు, దేనికోసం తీసిండు, అసలు రియల్ లైఫ్ లో ఏం జరిగింది అన్నట్టు చూపించిండు ఆయన. అంతేగాని వేరే తప్పు అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే కడుపుబ్బ జగన్ ని చూపించిన విధానానికి నవ్వుకోవచ్చు. అసలు ఎంత కామెడీగా ఉందంటే సినిమా. నాకు పవన్ కళ్యాణ్ కనబడలేదన్న. పవన్ కళ్యాణ్ కాదు, ఆయన ఎవరు శ్రవణ్ కళ్యాణ్ అంట. పవన్ కళ్యాణ్ కాదు. మీరెందుకు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అని? లోకేష్ ఇప్పుడున్న ఆంధ్ర పాలిటిక్స్ లో మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఒక మాట చెప్తా. లోకేష్ గాని పవన్ కళ్యాణ్ గాని ప్రజల ముందుకు వెళ్ళిన దగ్గర గవర్నమెంట్ ఏం చేసింది, గవర్నమెంట్ ఎలా ఉంది అని మాట్లాడుతున్నారు తప్ప స్ట్రైట్ గా జగన్ ఏం అనట్లా. కానీ జగన్ ఏం చేస్తున్నాడు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, లోకేష్ గురించి మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ గా కాకుండా అది ఉండొచ్చు. ఆయన జగన్ అన్న ఎంతనే చేస్తుండొచ్చు, బట్ వాళ్ళ నాన్న సెంటిమెంట్ ఉంది కొంచెమన్నా. ఓట్లు పడ్డాయి. సినిమాగా చూపించాలి. అదేం లేదు, పవన్ అన్న అంత గలీజ్గా చూపిస్తారు. ఆవులు కాడా ఎనుములు కాడా ఏంటది? 10 సంవత్సరాలు కష్టపడి తన రక్తం పెట్టాడు. నేను చూసాగా స్పీచ్, నరాలు కదిలినాయి. ఆవులు పెంచితే దాన్ని అంత ట్రోల్ చేయాలా? ఆయన చేసిన సేవ ఏమీ లేదా? 100 కోట్ల సినిమాకి ఇస్తామంటే ఆయన పోయి అక్కడ రాజకీయాలు అవమానాలు పడాల్సిన అవసరం ఏముంది? ఎవరికి ఏం డబ్బులు ఇవ్వలేదా? కౌలు రైతులకు డబ్బులు ఇవ్వలేదా? ఎంత అయితే నువ్వు ఇచ్చినావా? నువ్వేం మాట్లాడుతావు మైక్ పెట్టుకుని? నువ్వేమో 1 రూపాయి ఇచ్చినావా? నేను అనేది ఒకటే, జగన్ అన్న చెడ్డాన్ని నేను అనట్లే, బట్ వేరే పార్టీని కించపరిచే హక్కు మీకు లేదు. 10 సంవత్సరాలు కష్టపడి పవన్ అన్నని ఏందంత గలీజ్గా చూపిస్తారు? పవన్ అని కాదు బ్రో, యాడి పెద్ద మనిషి అంత దరిద్రంగా చూపించకూడదు. అదే పరిస్థితి జగన్ అన్న కూడా వస్తుంది. ఈసారి చూపిస్తాం. తెలంగాణ కాబట్టి సరిపోయింది. ఆంధ్రలో స్క్రీన్ లో చినిగిపోతే అంతే. అట్లా కానీ చూపిస్తే అదే ఎట్టబడి చూపిస్తాం. మాకు ఆ గుద్దులో దమ్ముంటే మండిపోయి ఉన్నాయి. అసలే కాదు పవన్ అన్న ఎప్పటికైనా సీఎం కాకపోతే పార్లమెంట్ అని అడుగు పెట్టాడు. అదొక చూపించాలా? అందుకని డబ్బులు అమితాబ్ బచ్చన్ తీసిన డైరెక్టర్ ఉంటది. కొంచెమన్నా ఉన్నాయా నీకు? సినిమా ఫుడ్ తిన్నావు కదా, నా లవడాలదే. ఇది సినిమానా? పవన్ చిరంజీవి గారిని అంత దైత్యంగా చూపిస్తావా? ఆయన వస్తా అంటే కామెడీ సినిమా తీసావు, నువ్వు పొలిటికల్ సినిమా తీసావా, కామెడీ సినిమా తీసావా? ఒక్కడు ఆర్జీవి అంటే నా పొంగు. ఆయన అంటే నాకు ఎంత రెస్పెక్ట్. ఎదురుగా వెళ్తాడు. ఇలాంటి డైరెక్టర్ ఉండాలని నేను కోరుకున్నాను. కానీ ఇలా వాస్తవాలు చూపించకుండా జనాలకి ఏం నువ్వు ఎంత తీసుకున్నావు? జగన్ దగ్గర నువ్వు తీసుకున్న ప్యాకేజ్, పవన్ అని తీసుకున్న ప్యాకేజ్, 1 సైడ్ సినిమా తీసావు నువ్వు. వాస్తవాలు చూపించకుండా బొక్కల సినిమా తీసి సినిమా చూడు తిని సినిమాని చూపించా నువ్వు డైరెక్టర్ కాదే. సినిమాలో నువ్వు అన్నా నేను చెప్పింది సినిమాలో నువ్వు అంతంత జనం వచ్చేసిన సారంగా చేయాలి కొడుతున్నావు కదా. పవన్ అన్న, చంద్రబాబు, జగన్ వీళ్ళందరినీ రోడ్డు మీద పెట్టు. ఎవరి కోసం ఎక్కువ జనం వస్తారో అప్పుడు నీకే తెలుస్తుంది. చాలా బాగా చెడుగా వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో స్ట్రోల్స్ చూడండి ఒకసారి. ఎవరు గురించి మా పవన్ అన్న ఎప్పటికైనా సీఎం అవుతాడు. సీఎం కి మాకు చెప్పేది మేము ఒకరి హెల్ప్ ఎప్పుడు చేస్తాం. ఆయన ఎప్పుడు ఆయన ప్రాణం పోయినా పర్లేదు, నా కెరీర్ పోయినా సరే, నా బిడ్డలు పోయినా సరే, మా పవన్ అన్న నిజమైన నాయకుడు. ఎవడన్నా సరే నేను ఒకటి అడుగుతున్నా, అసలు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్న లేకపోతే జగన్ సీఎం అయ్యేవాడా?
ఆ సెంటిమెంట్ నాకు అవుతుందా? ఒక మనిషి 10 సంవత్సరాలు తను కష్టపడి తను పెట్టిన డబ్బులు పెట్టి ఒకటేమో ఎవరి కోసమయ్యా? కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు. ఈసారి పాలిటిక్స్ మారుస్తాయి, మారుతా మొత్తం లెక్క మారుతుంది. నేను కోపంతో మాట్లాడట్లే, సినిమాగా తీసాడా అది కాంపిటీషన్ పవన్ అన్నని పెట్టే చాలా మంది సీట్లు రాలంటున్నారు కదా, మరి సీట్లు రాలేదంటే అక్కడ డబ్బులు ఇస్తే ఎవడైనా బతుకుతాడు. పవన్ అన్న వెనకాల ఎన్ని కోట్లు ఉన్నాయి? 20 కోట్లు అమ్మారు పాప, ఇల్లు అమ్ముకున్నాడు. వాళ్ళకేముందయ్యా? సినిమా ఇట్లా పొగుడతారు జగన్ అని చూసి, వాస్తవాలు తెలియవు. ఆయన దగ్గర డబ్బులు ఉంటే ఇంత బాధ ఎందుకు? 100 కోట్లు సినిమాకి ఇస్తా అంటే ఏడొచ్చి బాధపడాల్సిన అవసరం ఏముందయ్యా? జనాల దగ్గర ఇన్ని మాటలు. అటు సినిమా నాదే, నా లౌడాలో సినిమా నువ్వు వాస్తవాలు చూపించు. మొన్న వచ్చిన అది ఉంది, అది యాత్ర బాగుంది, కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు చూపించకపోయినా కూడా ఇదేందయ్యా? వాళ్ళిద్దరిని పెట్టి కామెడీ సినిమా చేశాడు, ట్రోల్ చేశాడు, మీమ్స్ చేశాడు, పప్పు 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 అని. వాళ్ళ రెస్పెక్ట్ లేదా? నాకు 40 సంవత్సరాలు ఉన్నాయి, కెరీర్ ఉన్నది. నువ్వు చూసావా? అడుగు, నేను ఒకటి అడుగుతున్నా ఆర్జీవికి, నువ్వు చూసావా? పోయే రామారావు గారికి ఫోన్ చేశాడు, అందరినీ ఎదురు చేయడమే. ఏమైనా మాట్లాడితే ఇంతమంది గన్ను వేసుకుని వస్తాడు ఆర్జీవి వెనకాల, ఇంకా నాకనే తోపేవాళ్ళు లేడు అని. అంత గౌరవం మెగాస్టార్ అయ్యా ఆయన. ఒక్కలేదు, ఆయన పార్టీని వదిలేసిపోలే, కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ ని వీళ్ళు నాశనం చేస్తారని చెప్పి భయపడి వెళ్ళిపోయాడు. ఆయన పారిపోలే. కానీ ఈ రక్తం అలాంటిది కాదు. పవన్ అన్న పెడతాడు, రాడు పెడతాడు, ప్రాణం పోయినా పర్లేదు అన్నా. పార్టీ మాత్రం నువ్వు తీయకన్నా. నువ్వు 2 రోడ్లో నిలబడినప్పుడు మా 5 రూపాయలు టికెట్ పెడతాను చూసినాం మేము, బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తాం ఈ సినిమాని. అలాంటి అమ్మా పవన్ అన్న నువ్వు కష్టపడన్నా, మేమున్నాం మీ వెనకాల. ఒక ఎమ్మెల్యే సీటు ఏదో ఒకటి ఇచ్చి అందరూ ఒకసారి అసెంబ్లీలో పెట్టండి రా. మాట్లాడేటప్పుడు అందరికి చుక్కలు చూపిస్తాడు. పచ్చ కుక్కలకు ఉచ్చపడేలా ఉంది నా అటుంది సినిమా. ఈ సినిమా చూసా అంటే ఆ పవన్ కళ్యాణ్ ఎర్రిపోవో కొండెరిపోవో నాకే అర్థం కాలే, అంత బాగా చూపించాను సినిమాలో. నిజమే కదా, నిజంగా సినిమా నచ్చలే. సినిమాలో ఓళ్ళు ఎరిపోయి చూపించాడు, నిజానికి బయట పవన్ కళ్యాణ్ కొండెరిపోవు. సినిమా నచ్చలే. బ్రో నువ్వు మాట్లాడద్దు సినిమా గురించి మాట్లాడు బ్రో. కొండెరిపు కంటే ఈ పొలిటికల్ సినిమా, పొలిటికల్ సినిమా డైరెక్షన్ బాగుందను, సినిమా మ్యూజిక్ బాగుందను, సినిమా బాగుందను. అది చెప్పు బ్రో. పచ్చగురు ఉచ్చబడిలో ఉంది సినిమా. పవన్ కళ్యాణ్ మరీ ఘోరంగా చూపించారు, అది నిజమే కదా బ్రో, నిజమే కదా. అది దాని రాంగ్ ఉందా? నిజమే కదా, నిజంగా పవన్ కొండేరిపోయే కదా, దాంట్లో తప్పేముంది? ఆ లోకేష్ గారు అంటారు వాళ్ళందరూ కొండేరిపోలే కదా, దాని తప్పేముంది? జగన్ కరెక్ట్ అంట కదా, కరెక్టే. ఆయన చనిపోయిన తర్వాత వైసీపీ కార్యకర్త అది చెప్పాను ముందు. వాళ్ళ ఆయన చనిపోయిన తర్వాత అన్యాయంగా జైల్లో వేసినా కూడా 1 మంది బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేసి ఎంతమంది కుత్తలు పడినా కూడా ఈ రోజు జగన్ సీఎం నిలబడినాడు. ఏ ఎమ్మెల్యే అయినా ఏ సీఎం కొడుకు నిలబడినాడా? 130 ఏళ్ళు చరిత్ర కాంగ్రెస్ పార్టీని ఉచ్చబోయించినాడు జగన్, 40 ఏళ్ళు చంద్రబాబు ఉచ్చబోయించినాడు జగన్. చిన్న సినిమా చూపించారు కదా, అది చంద్రబాబు దర్శకుని పిలిచి మాట్లాడిచ్చినాడు, సినిమా చూపించారు కదా. ఎవరు కాదు అన్న, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాదు, 100 బట్టలు దానిపో. జగన్ సింహం సింగల్, ఇక్కడ జగన్ సింగల్ గానే వచ్చాడు, గెలుస్తాడు. జగనే సీఎం ఆంధ్రాలో, 30 ఏళ్ళు జగనే సీఎం ఆంధ్రాలో. జగన్ తడుకునే మొగోడు ఆంధ్రాలో పుట్లే, ప్రపంచంలో ఎక్కడో పుట్లే. వార్డు మెంబర్ గెలిచారా? వార్డు మెంబర్ గెలిచారా? వార్డు మెంబర్ గెలిచారా? పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్ గెలిచారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గెలిచారు, అది ప్యాకేజీ కుక్క అండి, ఇంకేముంది? ప్యాకేజ్ నాకు ప్రూఫ్ ఉంది. పవన్ కళ్యాణ్ కి అమరావతిలో 5 ఎకరాలు వచ్చింది, దీనికి ఆన్సర్ చెప్పండి. ఇది ప్యాకేజీ, దీనికి ఆన్సర్ ఉంది ఎవరి దగ్గర? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీనికి ఆన్సర్ ఉంది, నా దగ్గర ప్రూఫ్ ఉంది. 5 ఎకరాలు పవన్ కళ్యాణ్ పేరు మీద ఉంది అమరావతిలో. 5 పేర్లు కొంటే అమరావతిలో ఆఫీస్ కడతాను పవన్ కళ్యాణ్, దాదాపు 23 ఎకరాల్లో ల్యాండ్ ఎట్ వచ్చింది. అది రూపాయి డబ్బులు పెట్టకుండా ఆస్తులు అమ్ముకునే పవన్ కళ్యాణ్కి 30 ఎకరాలు పెట్టి ఆఫీస్ కడుతున్నాడా?
ఉంది. అమరావతి అమరావతిని చూపించా నేను. ఎక్కడ ప్రూఫ్ ఉంది? ఏంది ప్రపంచం అతిపెద్ద దాని కూడా జగన్ తెలుసా? జగన్ కోట చెప్పొచ్చు కదా నువ్వు పవన్ కళ్యాణ్ అది ఉంది కదా జగన్ కి లేదా? మా జగన్ రాజకీయ నాయకుడు. బయట సంబంధం లేదా? బయట వేరే దేశాల్లో ఫండ్స్ లేవా జగన్ కి? ఎందుకు బ్రో ఎప్పుడు పవన్ కళ్యాణ్ నువ్వు సినిమా గురించి మాట్లాడు. నిజమే బ్రో, నిజం మాట్లాడు. జగన్ లేవా? జగన్ మాట లేదా? జగన్ ప్యాకేజ్ లేదా? ఆర్జీ ప్యాకేజ్ తీసుకోలేడా? సినిమా రాజధాని ఫైల్ చూసావా నువ్వు? రాజధాని ఫైల్ చూసావా? రాజధాని ఫైల్ చూసావా? పాదయాత్ర తీసుకున్న ప్యాకేజ్ కాదు అది. ఆ సినిమా రాజకీయం కాదు, అది సినిమా ఇన్స్పిరేషన్. అది రాజధాని ఫైల్ అది రాజకీయం. సినిమా బ్లాక్ బస్టర్ అన్న, బాగాలేదంటే మాత్రం వాడు వేసిన పవన్ కళ్యాణ్ మరి టూ మచ్ చూపించారంటున్నారు. ఎవరు పవన్ కళ్యాణ్ ఇంతకి? ఒక ప్యాకేజీ కుక్క, ఒక డబ్బులు ఇచ్చా అంటే డబ్బులు ఇచ్చా ఇదే వీడియోలో 3 సార్లు కొండరి పోను. ఎవడు గెలిస్తే నీకేం చేశారు? ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లా. మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? ఏ రాజకీయ నాయకుడు అన్నా మీరు కొట్టుకో చావండి అని చెప్పాడా మీకు? ఏ రాజకీయ నాయకుడు అన్నా చెప్పాడా? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? నువ్వు కూడా ఇంక్లూడింగ్ నువ్వు కూడా ఏం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ కొండరి గుద్దులో చూసుకోవాలా? సినిమా చూపించాడు. ఏం చూపించండు? సినిమా చూపించాడు. ఏ లాభం? ఎవరికి ఏంటి యూజ్? చెప్తున్నా సినిమా చూపించానా? సినిమా చూపించాడు. సినిమా చూపించాడు. సినిమాలో జగన్ హీరో చూపించాడు. సినిమాలో జగన్ హీరో. అవును, మా జగన్ హీరోనే. మా జగన్ హీరోనే. అది ప్రోటోకాల్, అది ప్రోటోకాల్, అది ప్రోటోకాల్, అవును అవును, అది ప్రోటోకాల్. భయ్యా రాజకీయాల వల్ల లబ్ధి పొందే వాళ్ళకి చెప్తున్నా, ఎవడైనా నీ గురించి ఆలోచించు. ఏ రాజకీయ నాయకుడు వస్తే నీకు మంచి చేస్తాడో వాడి గురించి ఆలోచించు. అంతేగాని ఆల్రెడీ ఒకటి చేశాడు. వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే తాత పేరు చెప్పుకుంటారు, తండ్రి పేరు చెప్పుకుంటారు, కానీ మేము ఇండివిజువల్ గా గెలుస్తాం. ఏ సినిమా? సినిమా నాది. అవునా? నిజమా? చూసారా మీరు? ఓహో భయ్యా, ఇది మాత్రం నేను కంపల్సరీ చెప్పాలి అనుకుంటున్నా. ఆర్జీవి లాంటి మొగోడు మళ్ళీ పుట్టడు. ఇలాంటి జీవితం బతికే అసలు సిసలైన మగాడు అంటే ఆర్జీవి. ఎందుకంటే జనాలతో సంబంధం లేదు. పక్కోడు సర్వనాశనం అయినా పర్లేదు, నేను బతికితే చాలు. అలాంటి వ్యక్తి మాటలిని ఒక రాజకీయ నాయకుడు అంటే ఎవడు ప్రజల గురించి మాట్లాడాల్సిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి ఇలాంటి వాడు అని చూపించాల్సిన అవసరం ఏంటి? మీరు మంచి చేస్తే జనాల్లో ఉండాలి, కానీ టీవీల్లో ఎందుకు, థియేటర్లో ఎందుకు? మీ భజన మీరు చేసుకునేదానికి 100 కోట్లు ఎవడబ్బా సొమ్ము మీరే ఇచ్చి కూడా చేయిస్తున్నారేమో. సినిమాల్లో తీయండి సార్. ఒకటి జీవితాన్ని నాశనం చేసే అసలు రావద్దు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడగాల్సింది ఒకటే, ఎవరు సార్ మీరంతా? మా నెత్తిని ఎందుకు ఎక్కుతున్నారు? మీ స్వలాభాల కోసం ఒకడెవడో నాకు ఆయన అంటే ఇష్టం అంటే ఆయన చంపేస్తారు. ఇక్కడేమో గొడవలు పెట్టుకుంటారు. అరే మీ బతుకులు మీరు బతికితేనే మీ అమ్మ నాన్నకి అన్నం వస్తుందిరా. ఆడెవడో కుర్చీలు ఎక్కితే రాలా, ఎవరికి రాదు. వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి భయ్యా? చాలా మంది చెప్తున్నారు మేము డబ్బులు ఇచ్చాం. ఎవడబ్బా సొమ్ము ఎవడు కట్టాలి? రాజకీయ నాయకులు కడుతున్నారా? మరి 20 సంవత్సరాలు ఒక సీఎంగా చేసే వ్యక్తిగా 10,000 కోట్లు యాడ్ నుంచి వస్తున్నాయి. ఎవరి డబ్బులు ఎలా దోచుకుంటున్నారు? మీకు వచ్చే 1,00,000 జీతంతో 20 సంవత్సరాలైనా 10,000 కోట్లు ఎలా సంపాదిస్తారు చెప్పండి? చేత కానప్పుడు మాటలు ఇలాగే వస్తాయి. ఇంకొక వ్యక్తి మీరు అన్నారన్న, జగన్ గారు మంచి చేశా అన్నారు. మంచి చేసిన వ్యక్తి ఆల్రెడీ ఇంటింటికి వెళ్తుంది అన్నారు కదా. మరి 100 కోట్లు సోషల్ మీడియాలో తెలంగాణ నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకెళ్లి భజన చేయించాల్సిన అవసరం ఏంటి? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారైనా కూడా కావచ్చు, ఎవడు గెలిచినా జనాల గురించి ఆలోచించే వ్యక్తి గురించి మాట్లాడండి. వాడి కోసం వీడి కోసం మీరు కొట్టుకోవద్దు భయ్యా. మీ వల్ల 2008 నుంచి జగన్మోహన్ రెడ్డి ఎవరు? అదే పవన్ కళ్యాణ్ 2008 ముందు నుంచి బొచ్చడి మందికి అన్నదానం చెప్పు. అవుతాడు.
జనాల మెంటాలిటీ జగన్ 10 ఏళ్ళు పార్టీ పెట్టి సీఎం అయినాడు. జగన్ మొగోడు. అవునా? పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు, పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు పార్టీ పెట్టి. అవునా? అవును. ఏం చేశాడు? గెలిచి ఏం చేశాడు? జగన్ చేంజ్ చెప్పాలా? చెప్పు, ఏం చేశాడు చెప్పు. జగన్ ఒక విద్యా వ్యవస్థ 77,000 కోట్లు పెట్టాడు. సొమ్ము కాదు, అదే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రతి రూపాయి. పవన్ కళ్యాణ్ చెమట ఆ దమ్ముందా జగన్ కి? సరే వదిలే ప్యాకేజా. నువ్వు మొగోడు అయితే ఆయన ప్యాకేజ్ ఇచ్చే మొగాడిని నువ్వు చూపి. సింపుల్ లాజిక్ చెప్పు. పవన్ కళ్యాణ్ ఎవరు? హైదరాబాద్ లో హీరో. ఆంధ్రాలో హీరో కాదు. ఆంధ్రాలో హీరో కాదు. తెలుగు హీరో. ఎక్కడ పుట్టాడు? చెప్పేది ఇండియన్ హీరో. ఆయనకి అమరావతిలో 500 ఎకరాలు వచ్చింది. 500 ఎకరాలు ఉందని నువ్వు ప్రూవ్ చేయి. చూపించా. నువ్వు చూపి ప్రూవ్ చేయి. రూమర్లు కాదు, చూపించా. నువ్వు ప్రూవ్ చేయి. నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానిని, సినిమా పరంగా రాజకీయాల పరంగా ఎలా అయినా. కానీ ఎవడు మంచి చేస్తే వాడికే ఓటేస్తాను. ఎవరికి? ఎవరికి? నువ్వు తెలంగాణలో మాట్లాడదు, ఆంధ్రలో నేను కడప కాదు. ఆ ప్యాలెస్ ఎలా కట్టాడు సార్? రాజారెడ్డి యాడ్ నుంచి వచ్చాడు సార్. ఏడా నుంచి రాజకీయాల గురించి కాదు బ్రో, నీ భవిష్యత్తు గురించి ఆలోచన. నేను ఒక వ్యక్తి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. 2 సంవత్సరాలు జైలుకి లక్ష కోట్లు నువ్వు చూపించావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు, ప్రూవ్ చేసావా? చూపి. అమరావతిగా లేకపోతే ఏం చేస్తావు చెప్పు. లేకపోతే ఏం చేస్తావు చెప్పు. మరి వైజాగ్ లో మన జగన్మోహన్ రెడ్డి గారికి, సారీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు ఎలా వచ్చాయి? నాటి ఈవెంట్ రిషికొండ సగం ఆస్తుల్లో బినా మీద పేర్లు ఉన్నాయని. సినిమా అనేది ఇది ఒక గొప్ప వ్యక్తి, చాలా మంది జీవితాలు మార్చగలను అని నమ్మిన వ్యక్తి తీసిన సినిమా ఆర్జీవి గారు. నేను ఆయనకి ఒకప్పుడు చాలా పెద్ద ఫ్యాన్ ఆయన మాటలకి. ఎందుకంటే అరే మొగోడిలా నీలా నువ్వు బతుకు అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఆర్జీవి గారు. అలాంటి వ్యక్తి ఒకటి కాళ్ళ కింద నిలబడి ఇలాంటి సినిమాలు ఒకరిని తక్కువ చేయాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్ టు ఆర్జీవి. మీరు అంటారు జనాలతో నాకు పని లేదన్నారు. ఎవరు సినిమా తీసుకొని చేశారంటున్నారా? ప్యాకేజీ గురించి నేను మాట్లాడాను సార్. ఆయన ఒక డైరెక్టర్ సినిమా చేశారు, కానీ ఒక పొలిటికల్ లీడర్, జనాలకి మంచి చేయాల్సిన లీడర్ డబ్బులు పెట్టి ఒకరిని కించపరచాల్సిన అవసరం ఏంటి? ఇది స్ట్రైట్ క్వశ్చన్. వాళ్ళకు కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు, జనాలకి మంచి చేస్తే మీరు అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. ఎవరికైనా ఇప్పుడు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పాలి? జనాలు ఓటేమనే అడగాలి. అవునా? ఎందుకు? రీజన్ చూపించండి. జగన్మోహన్ రెడ్డి అయినా కూడా రీజన్ చూపించండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అయినా కూడా మీరు నమ్మిన వ్యక్తి గురించి నిలబడి ఓటేయండి అని చెప్పాలి. కానీ నేను మంచి చేస్తా రా, నేను మంచి చేస్తా రా, ఇంటింటికి భజన ఎందుకు? ఇంటింటికి మేము మంచి చేస్తే మీరు 100 కోట్లు సోషల్ మీడియాలో పెట్టి భజన చేయాల్సిన అవసరం ఏంటి? ఒక సీఎం కుర్చీలో ఉన్న వ్యక్తి ఒక సామాన్య కార్యకర్త కూడా కాదు, వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యే తన కుర్చీలో కూర్చుంటే తనకున్న సీటు పీకేయడం ఏంటి? ఇది స్వార్థం కాదా? స్ట్రైట్ క్వశ్చన్. ఇంకోటి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. ఏంటంటే సార్, కష్టపడిన కార్యకర్తలకు సీట్ ఇస్తా అన్న మీరు కొన్ని చోట్ల ఇవ్వలేకపోయారు. దయచేసి ఆ కార్యకర్తలతో మీరు మాట్లాడాలి. ఎందుకు ఇవ్వలేదనే రీజన్ చెప్పాలి. ఈవెన్ సినిమా లేదన్నా, ఈ సినిమా కాదు, సినిమా కాదు, కక్షపూర్వకంగా తీసిన సినిమా. వ్యూహం అన్న ఒకటి చెప్పాలన్నా, మనం ఒక సినిమా ప్రకారమే చూసుకోవాలి. మనం డిస్టర్బెన్స్ కావద్దు. సినిమా మన ఒక ఆర్జీబీ సినిమా తీసిండు కాబట్టి ఆయన ఎట్లా తీసిండు, దేనికోసం తీసిండు, అసలు రియల్ లైఫ్లో ఏం జరిగింది అన్నట్టు చూపించిండు ఆయన. అంతేగాని వేరే తప్పు అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే మనకు ఆయన ఎట్లా మన జగన్ గారు ఎలా కింద నుంచి పైకి వచ్చిండు, ఆయన ఎట్లా సిబిఐ పట్టుకోపోయిండు, ఎట్లా వాళ్ళ డాడీ చనిపోయిండు, ఎట్లా సీఎం అయినాడు సినిమా చూపించిండు. అంతేగాని వేరే ఉద్దేశం కాదు. రాబోయే ఎలక్షన్లలో ఎవరు గెలిచేది ఏందో అది పబ్లిక్ నిర్ణయిస్తుంది. ఎవరు గెలిచినా కూడా మనం సంతోషపడాలి. అంతేగాని మనం చిన్న విషయాల కోసం మనం ఏం తప్ప అర్థం చేసుకోవద్దు. కాకపోతే ఆర్జీవి గారు తీయడం కూడా గ్రేట్ అనుకోవాలి. సినిమా ఏంటంటే ఆయన అన్నాడు అనమాట, సినిమా ఒక పబ్లిక్ కోసం తీస్తున్నా, కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా కాదు,
ఒక చిరంజీవి క్యారెక్టర్ ఉంది, ఇలా ఒక పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఉంది, ఒక చంద్రబాబు క్యారెక్టర్ ఉంది. అంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే అప్పట్లో వాళ్ళు పొలిటికల్ ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకొని చూపించింది. కానీ అనా కించపరిచేలా అని అంటే అక్కడ ఏముందో అక్కడ చూపించిండు అంతే. అక్కడ ఆయన వర్క్ అదే కాబట్టి పవన్ కళ్యాణ్ది ఒక చిరంజీవిది వాళ్ళ వర్క్ అదే కాబట్టి చూపించారు అంతేగాని తప్పుగా అనుకోవద్దు. వాళ్ళ పొలిటికల్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి సపోర్ట్ చేసింది కాబట్టి చూపించారు అంతేగాని ఎవరు చిరంజీవికి ఉన్న మెగాస్టార్ పవర్ స్టార్ అంతవరకు పవర్ స్టార్ మెగాస్టార్ ఎప్పటికి ఉంటారు వాళ్ళు. ఇది ఒక సినిమా ప్రకారమే చూసుకోవాలి. చిరంజీవి ప్లస్ చిరంజీవిగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ ప్లస్ పవన్ కళ్యాణ్గా ఉంటుంది. వాళ్ళ పేరు ఎప్పటికి పోదు. కాకపోతే ఒక సినిమా ప్రకారం చూడాలి, అంతకు మించింది ఏం లేదు. జై మెగాస్టార్ జై పవర్ స్టార్ ఇది ఒక సినిమా ప్రకారం చూడాలి, అంతకు మించింది ఇంకేం లేదు. రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలిపిస్తారో ఎవరు ఓడిపిస్తారో అది ఎలక్షన్లో ఓటు పడేంత తెలుసు. అంతవరకు మనం ఏమనుకోవద్దు. ఎవరు గెలిచినా హ్యాపీగా ఫీల్ కావాలి అంతే. కానీ అంతకు మించి మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక ఆర్జీవీ తీసిన సినిమా కాబట్టి మనం ముంగడ ప్రజెంటేషన్ చేసిన అంతేగాని మనం దానికోసం గొడవలుగా పెట్టుకోవద్దు. ఒక 3 hours సినిమా చూసినామా, ఎంజాయ్ చేసినామా అంతవరకే. రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలిచేదేదో పైన భగవంతుడు చూపిస్తాడు. జై పవర్ స్టార్ జై మెగాస్టార్ జై జగన్. ఓకే జై